హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కర్ణ శ్రీనివాసులు, alias సైలెంట్ సీను. నేను బర్రెలక్క తండ్రి శిరీష బర్రెలక్క తండ్రిని. నా సొంత ఊరు తెలకపల్లి. నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో బతికిన. హైదరాబాద్లో ఉండే పెళ్లి చేసుకున్నా. నేను ఏదో ఆర్థిక పరిస్థితుల వల్ల హైదరాబాద్లో హోటల్ పోయింది. హోటల్ పోయిన తర్వాత తెలకపల్లికి వస్తే మన జాగా కబ్జా ఉండడానికి జాగా లేకుండా మా అత్తగారి ఇంటికాడ ఉన్న కొన్ని రోజులు ఆ నుంచి పెద్దకొత్త పెళ్ళికి వచ్చి నా స్వయంగా హోటల్ పెట్టుకున్నా సార్. నేను మీలాంటి వాళ్ళతో ఒక 10 రూపాయలు ప్రజలతో 10 రూపాయలు తీసుకొని అప్పు చేసి ఒక 25,000తో నేను బిజినెస్ మెయింటైన్ చేసిన సార్. మీకు అందరికీ విన్నపంగా ఏం చెప్తున్నా అంటే, సరే నేను చిన్న తప్పు చేయొచ్చు, చేసినా కూడకంగా నేను నా పిల్లలను మాత్రం నేను వదిలేసుకోలేదు. నా పిల్లలు నా భార్య కావాలి. నా భార్య పిల్లలు అంటే నాకు ప్రాణం. అలాంటిది నన్ను మరీ విడదీసారు సార్. నా పిల్లలు నన్ను దగ్గరికి రానిస్తలేరు. నాకు చేత కాకుండా అయింది, కాలు ఇరిగింది, ఆపరేషన్ అయింది. నేను ఎలా బతకాలి? ఏ రకంగా బతకాలి సార్? మీరే అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా అది చేయండి. నేను మారుమూల ప్రాంతంలో ఉన్నా. ఇప్పుడు ఏదో చిన్న హోటల్లో పని చేసుకుంటున్నా, చేదరైన కాడికి నా పొట్టేలా తీసుకుంటున్నా సార్. నేను ఎవరికి అన్యాయం చేసింది సార్. పెద్దకొత్తపల్లి మండలంలో ప్రతి ఒక్కరికి సహాయం చేసిన సార్. మన కోలాపూర్ తాలూకా మొత్తం ఎమ్మెల్యేలతో సహా నాకు అందరు తెలుసు. అందరికీ కూర్చొని చిన్న టైం కూడా ఉంది సార్. నన్ను మీరు దయతలిచి మీరు ఏదో రకంగా నాకు న్యాయం చేయండి. నేను ఎలా బతకాలి? నాకు చేత కాకుండా అయింది, ఆపరేషన్ అయింది. ఏ పని చేద్దామన్నా ఉడక చేత కాదు, నీకు చేత కాదు అంటూ ఏడికి పోయినా ఉడకగా నేను గురుకులాడి పని చేసుకునేవాడిని సార్. మీరందరూ దయచేసి మనస్ఫూర్తిగా మీరందరూ ఒక రకంగా నన్ను అది చేయండి సార్. మన తెలంగాణ ప్రజలందరికీ నమస్కరించి, అమ్మ నాయనలకు, అక్క చెల్లెళ్ళకు, నాకు అందరూ ఉన్నారు సార్. మీరు కూడా నా అక్క చెల్లెళ్ళు, అమ్మ నాయనలు, తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. మీరు కూడా నాకు సొంతమే. నేను ఎవరికి అన్యాయం చేయలేదు సార్. నేను పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షుని సార్. నాగర్కర్నూలు జిల్లా కోశాధికారిని. ఈ రకంగా నన్ను 2 years దాటింది. నన్ను ఇంటికి రాణిస్తలేరు. నన్ను ఏ రకంగా బతకనిస్తలేరు. ఏ రకంగా బతకాలి సార్? నా హోటల్ నేను పెట్టిన హోటల్, నా హోటల్ నిబ్బెడ పెట్టినావు అని చెప్పి బర్రెలు ఉన్నాయని చెప్పి బర్రెలు ఎడ ఉన్నాయి సార్. నా బిడ్డలు చదివించిన, నా కొడుకులు చదివించిన, పెళ్లి చేసిన అన్నీ అయిపోయినాయి. మీరు అవన్నీ పాత రికార్డులు ఎందుకు సార్? మీరే అర్థం చేసుకోండి. మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని మీరు హృదయపూర్వకంగా మీరు ఏ రకంగా మీరు నాకు స్పందిస్తారో, మా యూట్యూబ్ ఛానల్ అన్న సీనన్న ఉన్నాడు. ఆ సీనన్న ధైర్యంతో నేను ఆయన అంటే నాకు అభిమానం. ఆయనకు నేను అంటే అభిమానం. నేను అబద్ధం చెప్పను సార్. నాకు అబద్ధం ఇష్టం ఉండదు. నేను చేసే చిన్న తప్పు చేయొచ్చు. ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళే, నిజంగా చేయని వాళ్ళు వస్తారు. అలాంటిది నన్ను ఇష్టం వచ్చినట్టు అది చేసి, నన్ను గలీజ్గా చేసి, నన్ను రోడ్డు మీద చేసేసి ఇంటికి రాకుండా 15 ఏళ్ళు సంపాదించుకున్నా. నేను ప్రాజెక్ట్కి మన ఒక లీడర్షిప్ 15 సెకండ్లో తీసింది బర్రెలక్క శిరీష. అలాంటిది నేను ఎలాగా బతకాలి సార్? ఎలాగా బతకాలి మీరే చెప్పండి. మీ ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభిమానిస్తా. నేను ఇప్పుడు ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న 5 మంది నాకు పిల్లలు నాకన్నా పెద్దోళ్ళే కానీ బాబాయ్ అంటారు. 7-8 మంది మగ పిల్లలు, వాళ్ళు బాబాయ్ అంటారు.